హలో గైస్, ఐ ఆమ్ సంగవి స్వాతి. ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ అంటుంది ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ కదా అని అనుకోవచ్చు. కానీ మా ఇంట్లో చేసే ఎగ్ కర్రీ చాలా టేస్టీగా అండ్ స్పైసీగా, అలానే మసాలా ఏది లేకుండా చేసుకుంటాం. సో దీన్నే వితౌట్ మసాలా ఎగ్ కర్రీ చెప్తాం. సో మీ ఇంట్లలో అందరూ ఇలానే చేసుకుంటారా లేదా ఎలానో కామెంట్ చేయండి. నేను మీకు చెప్పాలని అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ మసాలాస్ వల్ల ఏమవుతుంది, యాసిడిక్స్, గ్యాసెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో మనం అలా కాకుండా మనం వితౌట్ మసాలా ఎగ్ కర్రీని ఇప్పుడు చేసుకోబోతున్నాం. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక డేక్ష పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కే వరకు చూసుకోవాలి. అలా హీట్ ఎక్కుతున్న గ్యాప్లో మనం టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని గుడ్లు ఉడికించుకొని పెట్టుకోవాలి. 2 కరివేపాకు రెబ్బలు పెట్టుకోవాలి. ఇలా ఈ గ్యాప్లో మనకి ఆయిల్ హీట్ ఎక్కుతుంది. దాంట్లో కొంచెం పోపులు వేసుకొని ఆ పోపు వేగేలాగా చూసుకోవాలి. ఆ వేగుతున్న పోపులోనే మనం 2 ఎండుమిరపకాయలు తుంపి దాంట్లో వేయాలి. అది వేగుతూ ఉండగానే కొన్ని పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. అది ముందుగా వేసుకోవడం వల్ల దానిలో ఉన్న స్పైసెస్ అనేవి కొంచెంగా తగ్గుతాయి. దానివల్ల మనం ముందు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని కట్ చేసి పెట్టుకున్న వాటిని అన్నిటిని దాంట్లో వేసుకొని మనం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అవి ఆయిల్ని ఎక్కువ వేగనిస్తుంది ఉల్లిపాయ. సో ముందు ఉల్లిపాయ వేగే వరకు చూసుకోవాలి. బాగా ఉల్లిపాయ వేగే వరకు వాటిని అటు ఇటు తిప్పుకుంటూ దాన్ని వేగనివ్వాలి. ఇలా వేగుతూ ఉండగా మనం ఏం చేయాలి, అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెంగా మనం దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకొని మనకు నచ్చినన్ని టమాటాలు వేసుకోవచ్చు. అది మన ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అలా మనం చేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత వాటిని కూడా అన్నీ కలిసేలాగా వాటిని బాగా వేగేలాగా కలబెట్టుకోవాలి. అలా కలబెట్టుకొని ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్న టైంలో మనం ఆల్రెడీ ఉడికించుకున్న గుడ్లని వాటికి చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు ఎందుకని అంటారా, కూరలో ఉన్న స్పైసెస్ అనేది అబ్జర్వ్ చేసుకొని కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ఈ ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈలోపు మనం ఏం చేయాలి, ఈ ఉడుకుతున్న ఆల్రెడీ మగ్గుతుంది కదా టమాటా కర్రీ అంతా. సో దాన్ని మనం ఒకసారి అటు ఇటు తిప్పుకొని చూసుకుంటే అది చాలా బాగా మగ్గుతుంది. సో ఈ మగ్గుతున్న టైంలో మనం ఏం చేయాలి, ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మామూలుగా అయితే కారం ఎవరైనా మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. మేము ఒక 3 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. ఎందుకు వేసుకుంటున్నాను అంటే మనం ఆల్రెడీ ఆనియన్స్, టమాటో ఎక్కువ క్వాంటిటీలో వేసాం. సో అందుకని అవి వేసుకున్న తర్వాత అవి మగ్గుతూ ఉండగానే తగినంత సాల్ట్ లేదా కళ్ళుప్పు, మా దగ్గర కళ్ళుప్పు ఉంది, సో నేను కళ్ళుప్పు వేసాను. అవి వేసుకొని బాగా కలపాలి. ఆ స్పైసెస్ అంతా ఆ కర్రీకి అబ్జర్వ్ అయిన తర్వాత అవి మొత్తం కలిపి పెట్టుకోవాలి. అలా కలుపుతున్న ప్రక్రియలో కొంచెం ఉడకనివ్వాలి, అంటే మగ్గనివ్వాలి. కొంచెం సేపు అలా ఒక 5 మినిట్స్ మగ్గనించిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మన గుడ్లు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా మనం దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఆ కర్రీ అనేది అయితే ఉందో ఆ మిశ్రమం మొత్తాన్ని కలుపుకోవాలి. అప్పుడే మనకి ఎగ్కి అలా అబ్జర్వ్ అవుతుంది. అప్పుడే చూడ్డానికి లుక్స్ బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిస్తే గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.